కృష్ణా నదికి భారీ వరద ఉధృతి. వాసునగర్లోకి చేరిన వరద నీరు. కృష్ణా నది ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ భీమా నదులకు 5,80,000 క్యూసెక్కుల నీరు చేరి వరద ఉధృతి పెరుగుతుండటంతో తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కృష్ణ మండలం గుడబల్లూరు గ్రామ పరిధిలోని వాసునగర్లోని 100 ఎకరాల్లోని వరి పంట పొలాల్లోకి, ఇండ్ల పరిసర ప్రాంతాలకు వరద నీరు చేరింది. కృష్ణా నదిలో వరద ప్రవాహ తీవ్రత గంటకు పెరుగుతున్నందున అప్రమత్తమైన అధికారులు ఆదివారం వాసునగర్లో నివాసం ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాసునగర్లోకి వరద నీరు చేరినందున కృష్ణా, భీమా నదుల వరద పెరిగే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్ అధికారులు తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, భీమా నదులకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే కృష్ణా నదిలో ఇప్పటికే 5,80,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండడంతో కృష్ణా మండలం గుడబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల వాసనగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి వారిని నిన్న అధికారులు ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే వాసనగర్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా అటు పోలీస్, రెవెన్యూ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రాముతో వెంకట్, V9 న్యూస్.